ఏంటండి షట్టర్ వేసామండి? అవసరాన్ని బట్టి 5 రూపాయలకు 2 వేలకు పెడతా ఉంటారు. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sesi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచడంతో పాటు బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్న వారిపై తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొరడా జులిపిస్తా ఉన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ తో పాటు బస్టాండ్ ఏరియాతో పాటు పినపాడు, పాండురంగపేట ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిలిండర్లను అయితే అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లను అయితే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 45 సిలిండర్ల వరకు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఒకసారి మీరు దృశ్యాల్లో చూడొచ్చు, కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లే. మామూలుగా అయితే ఏజెన్సీల ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఏజెన్సీల ద్వారా, డీలర్ల ద్వారా కూడా ఇళ్ళకి వాటికి ఈ సిలిండర్లు సరఫరా జరగాల్సింది. అట్లాంటిది ఒక ఇంట్లో అట్లాగే ఒక షాపుల్లో కూడా ఈ సిలిండర్లు అన్నింటినీ కూడా ఒకే చోట ఉంచి నిల్వ ఉంచి వాటిని బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ ఈరోజు ఉదయం ఆకస్మికంగా అయితే తనిఖీలు చేసి వాటిని మొత్తంగా కూడా సిలిండర్లను అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, తహసీల్దార్ గోపాలకృష్ణ వీటన్నిటిని కూడా ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం తీసుకొచ్చి వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. సార్, ఈరోజు ఉదయం నుంచి ఎట్లా జరిగింది తనిఖీలు? నాకు ఒక సమాచారం అందింది. ఒకే వ్యక్తి మన బస్టాండ్ ఏరియాలో ఇట్లా అనాథరైజ్డ్గా ఒక వ్యాపారం చేస్తున్నట్టు, గ్యాస్ సిలిండర్స్ గృహ అవసరాలకు ఉపయోగించేవి ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయనే సమాచారంతో రెక్కి నిర్వహించాం, గమనించాం. నిజమే అక్కడ జరుగుతున్నమాట వాస్తవం అని అనిపించింది. అందులో భాగంగానే అక్కడ తనిఖీలు చేయడం ద్వారా ఎన్ని సిలిండర్స్ అయితే పట్టుకున్నాం, మళ్ళీ ఆ వ్యక్తి ద్వారానే ఇంకెక్కడెక్కడ ఇలాంటి బిజినెస్ జరుగుతుందో అది పట్టుకొని రెండో ప్లేస్లో కూడా పాండురంగపేటలో కూడా పట్టుకున్నాం. అంటే మొత్తం ఎన్ని సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు? వీటిలో కమర్షియల్ ఎన్ని, డొమెస్టిక్ ఎన్ని? 45 సిలిండర్లు పట్టుకున్నాం. మన బస్టాండ్ ప్రాంతంలోనే 27 సిలిండర్స్ ఉన్నాయి. అక్కడ కమర్షియల్ 2 ఉన్నాయి, 25 + 2. ఇక్కడేమో 18 సిలిండర్స్ పట్టుకున్నాం. మన పాండురంగపేటలో 11 డొమెస్టిక్ ఉన్నాయి, 7 కమర్షియల్ ఉన్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ సరే, అదే హోటల్ కూడా కాదు, కూల్ డ్రింక్ షాప్లో ఏ సిలిండర్ ఉండకూడదు కదా. అలాగే అక్కడ కూడా రిపేర్ చేసే షాప్లో ఒకే ఇంట్లో అన్ని సిలిండర్స్ ఉండటం అనేది ఎక్స్ప్లోజివ్. ఇది చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మరి అనాథరైజ్డ్ ఇది వ్యాపారం, దీన్ని ఖచ్చితంగా కట్టడి చేస్తాం. అంటే ఇప్పుడు పట్టుకున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఈ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెడతాము. అలాగే లోకల్గా కూడా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం. ఇక ఫ్యూచర్లో ఇట్లా ఎవరైనా తప్పుడు మార్గంలో ప్రజలకు ఉపయోగపడే ఇట్లా వాడాలన్నా ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా ఆలోచించే విధంగా అయితే చర్యలు ఉంటాయి. ఇట్లాగే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంటు మీరు గమనిస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దీపం పథకం అని గౌరవనీయులైన మన మంత్రివర్యులు ప్రెస్టీజియస్గా తీసుకొని దీపం పథకం పేదలకు అందాలని ఇట్లా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో కూడా మరి కొంతమంది వ్యక్తులు వారి స్వార్థం కోసం ఇలాగా ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్స్ని కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోవడం, దీని మీద ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. ఫర్దర్ యాక్షన్ ఖచ్చితంగా చట్ట ప్రకారం చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ సిలిండర్లు అనేవి కూడా మనం బుక్ చేసుకున్న తర్వాత ఏజెన్సీ డీలర్ నుంచి, సంబంధిత డీలర్ నుంచి ఆ ఇంటికి ఎవరైతే బుక్ చేస్తున్నారో వారికి రావాలి. ఒకే వ్యక్తి దగ్గర దాదాపు 18 సిలిండర్లు వచ్చినాయి అంటే ఏ డీలర్ నుంచి వచ్చినాయి, అతను ఎవరి దగ్గర కొనుగోలు చేశాడు అనేది కూడా మీరు ఎంక్వైరీ చేస్తారు? ఖచ్చితంగా దీనికి సిలిండర్ పైన ఒక నెంబర్ ఉంటుంది. ఏ ఏజెన్సీ నుంచి వచ్చింది, ఆ ఏజెన్సీ వాళ్ళ పాత్ర ఏంటి, ఏజెన్సీ పాత్ర ఉందా, డెలివరీ బాయ్ పాత్ర ఉందా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్యాస్ సిలిండర్ కూడా ఓటీపీ ద్వారా డెలివరీ చేసే సిస్టమ్ ఉంది. మరి ఇంత పకడ్బందీగా వ్యవస్థ ఉన్నప్పుడు కూడా మరి ఎవరు దీన్ని చేస్తున్నారు అనేది దీని మీద మొత్తం ఎంటైర్ మ్యాటర్ని ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం ఖచ్చితంగా.
ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, మీరు ఉదయం 8 గంటలకి తెనాలి వచ్చారు, ఆర్టీసీ బస్టాండ్లో రెక్కీ చేశారు. మీరు ఒక్కళ్ళే ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మొత్తం రెక్కీ చేసి అక్కడ ఎక్కడి నుంచి సిలిండర్లు వస్తున్నాయి అనేది కూడా పూర్తిగా అవగాహనతో సడన్గా పట్టుకున్నారు. అట్లాగే పాండురంగపేట ప్రాంతంలో కూడా మీరు వెళ్ళిన ప్రతి చోటకి మీకు ఫోన్స్, రికమెండేషన్స్, ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? ఫోన్స్ రావడం, రికమెండేషన్స్ రావడం ఇవన్నీ వెరీ కామన్. తప్పు చేసేవాళ్ళు ఏ రూపంలోనూ తప్పించుకోలేరు. అట్లా కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు ఉన్న చోట ఒకళ్ళు తప్పు చేసి తప్పించుకుంటాను అనే పరిస్థితి లేదు. మంత్రివర్యులు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు. ఎవరైనా మేము ఒకటే చెప్పాం, ఎవరైనా ఒత్తిడి చేసి ఇట్లాగా తప్పు చేస్తూ తప్పించుకుంటామంటే వారిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని చెప్పినైతే తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, బుధవారం ఈరోజు 8 గంటల నుంచి అక్కడ బస్టాండ్ ప్రాంతంలో పాండురంగపేట ప్రాంతాల్లో రెక్కీ చేసి ఈ అక్రమంగా నిల్వ ఉంచిన సిలిండర్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఈ సిలిండర్లన్నీ కూడా సీల్డ్ సిలిండర్లు మొత్తంగా కూడా సీల్ వేసి ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా గోడౌన్ నుంచి ఏజెన్సీ ద్వారా ఇళ్లలోకి వెళ్లాల్సిన సిలిండర్లు. ఇవి మొత్తంగా కూడా ఇంట్లో వాడుకునే, ఇంటి అవసరాలకు వాడుకునే సిలిండర్లు ఇవన్నీ కూడా సీల్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా సీల్ చేసి ఉన్నాయి. వీటిని డైరెక్ట్గా ఏజెన్సీ ద్వారా గోడౌన్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా ఆ ఇంటికే వెళ్ళాలి. అట్లాంటి ఈ సిలిండర్లన్నీ ఒకే చోట 10ల కొద్దీ నిల్వ చేశారు. అంటే ఒక ఇంట్లో 18 సిలిండర్లు నిల్వ చేశారు. అట్లాగే ఇంకొక చోట దాదాపు 27 సిలిండర్లు ఒకే షాపులో ఒకే చోట అక్కడక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిల్వ చేశారు. అంటే ఇవన్నీ ప్రజలకు చేరాల్సిన, ఈ ఇంటి అవసరాలకు చేరాల్సినటువంటి ఈ సిలిండర్లన్నీ కూడా ఇటు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటా ఉన్న నేపథ్యంలో కూడా తహసీల్దార్ గోపాలకృష్ణకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుంచి కూడా రెక్కీ చేసి మరీ ఆకస్మిక తనిఖీలు చేసి మరీ వీటిని గుర్తించారు. ఈ సందర్భంగా కూడా కొన్ని ఒత్తిళ్ళు అయితే ఆయనకు వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనం కూడా ఉదయం నుంచి ఆయనతో వెళ్తున్నప్పుడు కూడా కొన్ని ఫోన్ కాల్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అవి ఆ సిలిండర్లు మనకు సంబంధించిన వ్యక్తులవే వదిలిపెట్టండి అని చెప్పిన కూడా ఆయనకి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఖాతరు చేయకుండా తీసుకొచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పాండురంగపేట ప్రాంతంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక ఇంట్లో నిల్వ ఉంచారు 18 సిలిండర్లు, 11 ఇంటి అవసరాలకు ఉపయోగించాల్సిన సిలిండర్లు, అట్లాగే 7 సిలిండర్లు వచ్చేసేటప్పటికి కూడా కమర్షియల్ సిలిండర్లు. ఇవన్నీ కూడా ఒకే ఇంట్లో ఒక ఇంటి వెనకమాల ఏదైతే మనం ఇందాక దృశ్యాలు చూడొచ్చు ఒకసారి మీరు, ఆ ఇంటి వెనకాల ప్రాంతంలో ఒక గదిలో నిల్వ ఉంచారు, పెద్ద బిల్డింగ్లో. అయితే అందులో నివాసం కూడా ఉంటున్నారు, ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు. అట్లాంటి ఒకే చోట ఫుల్ సిలిండర్లు, గ్యాస్తో నిండి ఉన్న సిలిండర్లు దాదాపు 18 సిలిండర్లు ఒకే చోట ఉన్నాయంటే ఏదన్నా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే అక్కడ పరిస్థితి ఏంటనేది కూడా ఊహించేదానికంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని సిలిండర్లను నిల్వ ఉంచడం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని కూడా వెంటనే గుర్తించి సీజ్ చేసి వాటన్నిటిని కూడా తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ బ్లాక్ మార్కెట్కి తరలించడం, అక్కడ నిల్వ ఉంచిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వీటి మీద ఉన్న నెంబర్ల ఆధారంగా వీరికి ఏ ఏజెన్సీ నుండి, ఏ డీలర్ నుండి వీళ్ళు సిలిండర్లు కొనుగోలు చేశారు. వాస్తవంగా చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలోనే మనం చాలా చూసాం, గ్యాస్ అనేది కూడా చాలా దొరక్క ప్రజలందరూ కూడా చాలా అవస్థలు పడిన పరిస్థితులు ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఓటీపీ లేకుండా, ఓటీపీతోనే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాల్సింది పోయి ఓటీపీ లేకుండా ఒకే చోట ఈ 10ల సంఖ్యలో సిలిండర్లను ఏ విధంగా వీళ్ళు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది ఉన్నారు దీంట్లో, ఎవరైతే దీనికి ఈ అక్రమ తరలింపుకు పాల్పడుతున్నారు, అక్రమ బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నారు అనే వారిపై కఠిన చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి అయితే తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి ఆకస్మిక తనిఖీలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయి. ఈ వ్యవహారం కూడా పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. షట్టర్ వేసామండి. అవసరాన్ని బట్టి 1000 రూపాయలకు 2000 పెడతా ఉంటారు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి.
ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.